అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వనభోజనం. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను సింపుల్‌గా టమాటా పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. చూసేయండి. ముందుగా స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసేయండి. జీలకర్ర కొద్దిగా చిటపట అన్న తర్వాత దాంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా! ఆ పచ్చిమిర్చిని వేసేయండి. పచ్చిమిర్చి కొద్దిగా వేగిపోయిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసేసి కొద్దిగా చింతపండుని వేసేయండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాల వరకు మగ్గనిచ్చేసేయండి. నిమిషాల తర్వాత మూత తీసి టమోటాలు మగ్గిపోయి ఉంటాయండి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక గుప్పెడంతా కొత్తిమీరని వేసేయండి. కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ తాలింపు దినుసులు, కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న ఒక 10 వెల్లుల్లిపాయలు, కొద్దిగా కరివేపాకును వేసేసి ఇవి కొద్దిగా వేగిపోయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పచ్చడిని వేసేసి టమాటా పచ్చడి రెడీ. థాంక్స్ ఫర్ వాచింగ్.